ఇచ్చారు. ఈవెన్ రామచంద్రరావు గారు కూడా మాట్లాడారు. అసలు బీఆర్ఎస్ పార్టీ మాయమైపోయింది తెలంగాణలో, ఇక్కడ ఓటీపీ రాజకీయాలు, వన్ టైం పాలిటిక్స్ ఇక పని చేయవు, ఇవన్నీ కూడా మీ నుంచి కూడా కౌంటర్లు వస్తున్నాయి కాబట్టి, సో నిన్న మాట్లాడిన కేసీఆర్ గారి ప్రసంగం మీద బీజేపీలో ఎలాంటి చర్చ జరుగుతుంది? కేసీఆర్ ఏంటంటే దాదాపు 2 మధ్యన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చాడు, రాజకీయ అవసరాల కోసం వచ్చాడు. ఓహో అన్నాడు, 14 సీట్లు గెలుచుకుంటాం, ఇంతకుముందు 11 గెలిచాం కానీ ఈసారి 14 గెలుస్తాం అయ్యారు అన్నాడు. గాడిద గుడ్డు వచ్చింది. తర్వాత మళ్ళీ ఫామ్ హౌస్లోకి పోయాడు. కలుగులో నుంచి ఎలుక బయటకు వచ్చినట్టు మళ్ళీ ఇప్పుడు వచ్చాడు. ఇప్పుడు వచ్చేది దానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. మధ్యలో ఎలకతుర్తి మీటింగ్కి వచ్చారు. మధ్యన ఎలకతుర్తి మీటింగ్ ఒకటి వచ్చాడు, వచ్చిపోయాడు. అది కవిత లెటర్తోనే అప్పుడు ఆ ఎలకతుర్తి మీటింగ్ పక్క పోయింది, కవిత లెటర్ పైకి వచ్చింది. ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఏది సవాళ్ళు ప్రతి సవాళ్ళు అసెంబ్లీ లోపల బయట రేవంత్ కేటీఆర్ అన్నీ అవన్నీ డ్రామాలు చెప్పాము. అదండి ఏంటంటే పైకి పొట్లాట లోపల WWF అనే ఫైట్ ఉంటుంది, ఒకటి అది మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుంది. చూస్తానికి మాత్రం బాగా కొట్టుకున్నట్టు ఉంటాం, ఏం కొట్టుకుంటారు అనుకుంటాం మనం, అది మ్యాచ్ ఫిక్సింగ్ యాక్చువల్. ఇది కాంగ్రెస్ది కేసీఆర్ది అదే ఫైట్. యాక్చువల్ ఫైట్ రియల్ ఫైట్ హరీష్ రావు వర్సెస్ కేటీఆర్ కేసీఆర్, అది రియల్ ఫైట్. బయటికి కనపడుతుంది, దాన్ని కవిత ద్వారా చేయిస్తుంది బయటికి పంపించి హరీష్ రావు వర్గాన్ని టార్గెట్ చేయడం. అక్కడ నిరంజన్ రెడ్డి కానీ మాధవ కృష్ణారావు కానీ వీళ్ళందరూ చేస్తుంటే అట్లా చేస్తుంటే ఏమైందంటే ఇది కేసీఆర్ స్కెచ్, కవితను బయటికి పంపించిందే కేసీఆర్. హరీష్ రావుని దెబ్బతీయాలి, లేకుండా నా కొడుకు తట్టుకోలేడు. ఈయనైతే ఎట్లాగూ రిటైర్మెంట్ సరే 5 ఏళ్ళ 10 రిటైర్మెంట్ అవుతుంది కదా, అప్పుడు నా కొడుకు హరీష్ రావు లేకుంటే చాలా మొదలు జూబ్లీ సుపైన్ ఆయన పంపించాడు. జూబ్లీ సుపైన్ అనుకోకుండా హరీష్ రావు తండ్రి చనిపోయినప్పుడు ఇక మీడియాను ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్స్ మేనేజ్ చేసి బీఆర్ఎస్ గెలుస్తుందని ఎంత ప్రచారం చేయించారు. బీఆర్ఎస్ గెలుస్తుంది అన్ని సర్వేలని చెప్పి దొంగ సర్వేలు చేశారు. అప్పుడు కనుక బీఆర్ఎస్ గెలిస్తే హరీష్ రావు డైరెక్ట్ బయటకు అనేవాళ్ళు. ఎందుకంటే క్యాడర్ ఎప్పుడు పోరు, ఇక కేటీఆర్ నాయకత్వంలో మన పార్టీ అధికారానికి వస్తుంది, ఇక హరీష్ రావు అవసరం లేదని క్యాడర్ అనుకునేవాళ్ళు. అది ఎక్కడ రివర్స్ కొట్టిందో ఆ స్కెచ్. ఇప్పుడు మళ్ళీ కవిత కోసం ప్రయత్నం అయినా కానీ హరీష్ రావు ఇంకా స్ట్రాంగ్ అవుతుండు కాబట్టి బయటికి రావాలి. అది తన కొడుకు రాజకీయ అవసరాల కోసం వచ్చిండు, తెలంగాణ ప్రాంతం కోసం కాదు, ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లా కోసం కాదు, రేవంత్ కొట్లాడడం కోసం కాదు. 9.5 ఏళ్ళు పాలించినప్పుడు కెమెరా ముందు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన రేవంత్ను ఏం చేసింది ఈయన? ఏం చేయలేదు కదా, కెమెరా ముందు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిండు. అది వాళ్ళ అండర్స్టాండింగ్. ఇప్పుడు 2 ఏళ్ళ నుంచి ఆన్లైన్ చేసారు, ఇన్ని లక్షల కోట్ల దోపిడీ, దారుణాలు, ఫోన్ ట్యాపింగ్ ఎన్నో జరిగినాయి కదా. రేవంత్ ఏం చేయలేదు. ఇదేంటంటే అదే WWF ఫైట్ లాగా నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు దెబ్బతిన్నట్టు చేయి, నువ్వు కొట్టినట్టు చేసినావు, కొట్టినప్పుడు నేను దెబ్బతి, ఇది డ్రామాలో భాగమే. ఇప్పుడు బయటకు రావడం మరి అంతా బయటకు వచ్చిన ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నాయకుని హోదాలో ఉన్నాడు, కోట్లు ప్రజాసొమ్ము మింగుతున్నాడు. ఏమన్నా ఫీల్ అయ్యిందా? మరి నేను ఇంత తింటున్న ప్రజల సొమ్ము నేను ఫామ్ హౌస్లో ఉండడం కరెక్ట్ కాదు, మరి ఏ టీఆర్ఎస్ నాయకుడు అని అన్నాడా? నువ్వు ప్రజాసొమ్ము తింటున్నావు నెల లక్షల్లో. ఓసారి రేవంత్ రెడ్డి కూడా లెక్క చెప్పిండు. దానికే గౌతమ్ గారు ముందే చెప్పారు, ఆయన ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో అప్పుడే చెప్పాను, కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వానికి కొంత టైం ఇస్తాను, ఆ టైం లోపల వాళ్ళు చేయకపోతే మాత్రం నేనే బయటకు వచ్చి మాట్లాడతానన్నారు. ఆ 2 ఏళ్ళు టైం ఇచ్చి ఎమ్మెల్యేగా బాధ్యత ఉంటుంది, గజ్వేల్ తిరగాలి, పార్టీ అధ్యక్షునిగా పార్టీ రాష్ట్రం మొత్తం తిరిగి పార్టీని పట్టించు. ఎమ్మెల్యే బాధ్యత, డబ్బులు తీసుకుంటే ఎమ్మెల్యే బాధ్యత కూడా చేయట్లేదే. నువ్వు డబ్బులు చేయనప్పుడు నీ ఆరోగ్యం బాగాలేదు, వీలు కాలేదు, డబ్బులు తీసుకోవచ్చు కదా ప్రజాసొమ్ము తీసుకుంటే. ఇప్పుడు ఏంటంటే మరీ ఇంకా కాలం ఇంకోటి 2 ఏళ్ళు ఏంటంటే ఇప్పటికే జనాలు మర్చిపోతారన్న భయం కూడా ఉంటుంది. రాజకీయాలు ఏంటంటే కొంత గ్యాప్ వస్తే జనాలు మతిమరుపు అనేది సహజం. సో ఆ భయం కూడా ఇప్పుడు అవసరం. అయితే మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని నేను చెప్పినంత వాస్తవాలు కూడా ఉన్నాయి. మనం ఇది చెప్పేసిన 2 ఏళ్ళ నుంచి తట్టేది మర్చిపోయలే. ఆయన చెప్పింది కేసీఆర్ చెప్పింది ఏది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్లో. మరి సొంత జిల్లా, ముఖ్యమంత్రి సొంత జిల్లా, మరి వీళ్ళు మొత్తం 35,000 కోట్లు అంచనా అని చెప్పి 27,000 కోట్లు ఖర్చు పెట్టిన అంటుండు. దానికి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పింది అంటే దాన్ని వాళ్ళు 55,000 కోట్లు లెక్కేసిండ్రు. అలా మళ్ళీ మార్చింది అనలే, వాళ్ళ అంచనా 55,000 కోట్లు తీసుకుపోయారు. ఈ 27,000 కోట్లలో కూడా 5,000 కోట్లు పెండింగ్ పెట్టారు బిల్లులని. మరి తర్వాత వాళ్ళు ఏమైనా చేసారు చేయదు. ఈయన కాళేశ్వరం మీద మాట్లాడదామంటే ఏముంది, అంత మైనస్ ఆడ. కాళేశ్వరం మీద మాట్లాడదామని అంత మైనసే. కాళేశ్వరం నుంచి నీళ్ళు తీసుకోకుండా అంతకన్నా ఎక్కువ పంట వచ్చింది. కాబట్టి కాళేశ్వరం కేసీఆర్ కట్టడం ద్వారా ఒక దాదాపు 1,00,000 కోట్లు, 97,000 కోట్లు, 96 కోట్లు ప్రజాధనం పోయింది తప్ప ఫలితం కనపడలే. ఫలితం ఒక 0.1%, 1% కనపడితే అది లెక్క కాదు కదా, ఎవరు లెక్కలో తీసుకోడు కదా. సో దాని గురించి మాది లేదు. ఇక్కడ తప్పు దొరికింది వీళ్ళ దగ్గర, ఇది ఉంది పాలమూరు రంగారెడ్డి దగ్గర తప్పు ఉంది అంటే పని చేసుకోవచ్చు.
ఇప్పుడు ఇవాళ ప్రాజెక్టులో ఏంటంటే ప్రాక్టికల్ జరుగుతుంది, అనుమతులు రావడానికి టైం పడతాయి, అనుమతులు వచ్చేటప్పుడు పనులు కూడా సమస్య చేసుకుంటారు. ఇప్పుడు ఇది ఇంకోటి కేసీఆర్ ఇందులో పెద్ద తప్పు ఏంటంటే జూన్ 11, 2015 ఫౌండేషన్ స్టోర్ వేశాడు పాలమూరు రంగారెడ్డికి. సెప్టెంబర్ 2022లో పంపించాడు డిపిఆర్. 2007 సంవత్సరాల 3 నెలలకు 7 సంవత్సరాలు 3 నెలలకు ఫౌండేషన్ స్టోర్ వేసిన 7 సంవత్సరాలు 3 నెలలకు డిపిఆర్ పంపాడు కేంద్రానికి. ఆ కేసీఆర్ ఏమంటాడు, డిపిఆర్ రిటర్న్ వస్తే వీళ్ళు దానికి రిప్లై కూడా ఇవ్వలే అంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు, బాబు డిపిఆర్ మీరు అధికారంలో ఉన్నప్పుడే ఏప్రిల్ 2023 అది రిటర్న్ వచ్చింది, మీరు పంపిన డిపిఆర్ అది మీది బాధ్యత, మాదేముందంట. అందులో 2 పాయింట్లు ఉన్నాయి డిపిఆర్ రావటం వచ్చినాక. ఏంటంటే పాలమూరు రంగారెడ్డికి 90 టీఎంసీల నీటి అలాట్మెంట్ అనుకున్న దాంట్లో ఏంటంటే 45 టీఎంసీలు ఏదైతే గోదావరి నీళ్లు ఏపీ ఈ పోలవరం కానీ పట్టిసీమ లిఫ్ట్ కానీ దీని ద్వారా వాడుకుంటుందో కృష్ణా డెల్టాకు ముఖ్యంగా, దాంట్లో 45 టీఎంసీలు తెలంగాణకు వస్తాయి. అంతకుముందు బచావత ట్రిబ్యునల్ కానీ బ్రిటిష్ ట్రిబ్యునల్ ఇచ్చిందంటే వేరే నది నీళ్ళు వాడుతున్నప్పుడు పై రాష్ట్రాలకు ఆ విధంగా షేర్ వెళ్తుందని. దాంట్లో ఆల్రెడీ 25 టీఎంసీలు కర్ణాటక వాడుకుంటుంది, 14 టీఎంసీ మహారాష్ట్ర వాడుకుంటుంది, కాబట్టి మనకు 45 వస్తాయని పెట్టిండండి ఒకటి. రెండవ 45 ఏంటంటే మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవైతే అనుకున్నామో అవి ఇక్కడ వాటికి కేటాయించిన 45 టీఎంసీలు ఉపయోగం లేవు కాబట్టి ఆ 45 గోదావరి నీళ్ళు వాడుకోవడం ఏపీ వాడుకోవడం వచ్చింది 45, మనం వాడుకోలేని మైనర్ 90 టీఎంసీలు కేటాయింపు రాసినాం. దానికి ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ 45 టీఎంసీ కేటాయించమంటుంది. అంటే ఉత్తమ్ గారు చెప్పిందంటే మీరు పెట్టిన దాంట్లోనే ఫస్ట్ పేజీలో ఆ గోదావరి నీళ్లు వాడుతున్న దానికి పెట్టారు, అది మైనర్ ఇరిగేషన్ది. రెండోది గోదావరి నీళ్ళని కేంద్రం చెప్పింది ఏంటంటే ఇప్పుడు అది ట్రిబ్యునల్లో ఉంది, 2 రాష్ట్రాల పంపకం. ట్రిబ్యునల్లో ఉన్నప్పుడు మేము అలర్ట్ చేయలేము, అనుమతి ఇవ్వలేము. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఆ మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏవేవి ఈ 45 టీఎంసీలు వాడుకోవడానికి దాని డీటెయిల్స్ ఇవ్వండి. ఈ 2 అడిగింది. రిటర్న్ పంపినప్పుడు మేము పర్మిషన్ ఇవ్వమని కాదు, ఈ డీటెయిల్ ఇదైతే ఇప్పుడు ఇవ్వలేము, ఏది ట్రిబ్యునల్లో ఉంది కాబట్టి ఈ మిగతా చెప్పిన మీ 45 టీఎంసీలు లెక్కలు ఇవ్వండి అని పంపింది. దానికి ఇంతవరకు మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ 45 టీఎంసీ కన్నా రిప్లై ఇవ్వాలి కదా. అప్పుడు కేసీఆర్ ఇవ్వలే, ఇక్కడ వాళ్ళు ఇవ్వాలి. ఇక బదనామం ఏంటంటే ఇక కేసీఆర్ బీజేపీ సహకరించట్లేదు, బదనామం చేస్తారు కదా. కేంద్ర ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ఇస్తాం బాబు, మీ జిల్లా ఏ జిల్లాలో లేకుండా ఆ జిల్లా అప్లై చేయమంటే మమతా మెడికల్ కాలేజ్ ఉన్న ఖమ్మం జిల్లా, ప్రతిమా మెడికల్ కాలేజ్ ఉన్న కరీంనగర్ జిల్లా అప్లై చేసి కేంద్రాన్ని బదనామం చేద్దామని అట్లా రాజకీయం చేసి పశ్చిమ బెంగాల్కి 20 లక్షల ఇండ్లు కేటాయింపైంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. 15 లక్షల ఇండ్లకు పైగా ఏపీ, మనకు 10 లక్షలు వస్తాయి. 2015 ఇచ్చిన కేటాయింపు తప్ప మళ్ళీ కేసీఆర్ అప్లై చేయలే, రేవంత్ రెడ్డి అప్లై చేయలే. ఆ వచ్చిన ఇండ్లు కూడా ఆయన డబుల్ బెడ్రూమ్ అంటే ఈయన ఇందిరమ్మ ఇండ్లు అంటారు కేంద్రం. సో ఇది ఏంటంటే కేంద్రం ఇస్తున్న దాన్ని కూడా వీళ్ళు ఉపయోగించుకోకుండా ఎన్నో నిధులు కూడా మురిగిపోతున్నాయి. ఆ విధంగా చేసి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా నిధులు మురిగిపోతున్నాయి కదా. సో కేంద్రం అన్నిటికీ ఏ పక్షపాతం లేకుండా ఇస్తుంది. దానికి లెక్కలు కిషన్ రెడ్డి గారి బుక్ కూడా ప్రింట్ చేసి ఇచ్చిండ్రు, మీకు కూడా ఇచ్చింది ప్రతి సంవత్సరం ఎట్లా ఇస్తుంది అనేది. కాబట్టి రాజకీయ దురుద్దేశంతో బదనాం చేస్తే ఇంతకుముందు కవిత ఏమన్నది, నువ్వు బీజేపీని అంటలేవు బాపు, నువ్వు ఫెయిల్ బాపు, అది ఇదని రాసింది కదా. ఆ రాసింది ఆమె, మరి లీక్ చేసింది ఆమెనా ఎవరో తెలియదు. ఇప్పటికీ ఆ లీక్ చేసింది ఎవరనేది కేసీఆర్ అన్న చెప్పాలి, కవితన్న చెప్పాలి, ఇంకేమైనా అంతం చెప్తే కేటీఆర్ అని చెప్పాలి. చెప్తున్నా వాళ్ళు ఏంటి రాజకీయం, ప్రజల్ని ఎక్కడ తీసుకుపోతున్నారు. సో ఈ డ్రామాలు ఇప్పుడు ఈ కలుగులో నుంచి బయటకు వచ్చిన ఎలుకది కూడా డ్రామానే. తనను జనాలు మర్చిపోతారు, హరీష్ రావు బీఆర్ఎస్ తన్నుకుపోతాడు, మళ్ళీ ఈ మన డబ్ల్యూడబ్ల్యూ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫైట్ చేసుకుంటాయి అనే డ్రామా ప్రజల్లో కల్పించారు. దానికోసం వచ్చి ఈ డ్రామాలు చేస్తున్నారు, ప్రజలను దగా చేయలేరు. అందుకే రామచంద్రరావు గారు ఈ 1 టైం పాలిటిక్స్ నడవై. కాబట్టి ఇవి కేసీఆర్ మళ్ళొక్కసారి ప్రజల మైండ్లోకి వచ్చి వాళ్ళు రాలేదన్న విషయం మర్చిపోవడం కోసం ఈ ఒక్కసారి ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు. నేను ఇన్ని రోజులు రాలేదు ఏ కారణం అని చెప్పుకుంటే అది డిఫెన్స్లో పడిపోతుంది కదా, కాకుండా అటాక్ ఈజ్ ద బెస్ట్ డిఫెన్స్ అని ఉంటుంటాయి కదా. సో వేరే విషయాలు ఆ డ్రామా ఇది ప్రజలకు పనికొచ్చేది కాదు. కాకపోతే మహబూబ్నగర్ జిల్లా విషయంలో కాంగ్రెస్ చేసిన తప్పును కొంతవరకు ఎండగడుతుంది. ఎంతవరకు అని అంతవరకు మాట్లాడుకోవాలి. కానీ మరి ఈయన చేసింది 290 టీఎంసీలు చాలని సంతకం చేసింది కదా కేసీఆర్. 67% తెలంగాణలో ఉంది. ఏది ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా
బేస్మెంట్ ఏరియా ఏతుందో కృష్ణా బేస్మెంట్, అందులో 67% మెయిన్గా ఈ 3 జిల్లాలు, రంగారెడ్డి, మహబూబ్నగర్ మెయిన్, నల్గొండ, రంగారెడ్డి జిల్లా, తర్వాత ఖమ్మం జిల్లాలో 45%, వరంగల్ జిల్లాలో 45%. ఇది కృష్ణా బేసిన్ తెలంగాణలో ఉన్నది. 67% ఉన్నదానికి 36% నీళ్లు. అప్పుడు ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ ద్రోహం చేసింది ప్రాజెక్టుల వారి కేటాయింపు పేరుతో. దాన్ని కేసీఆర్ ఒప్పుకుండు. వాళ్ళు ద్రోహం చేస్తే ఇద్దరు కలిసి దాన్ని తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. దానికోసం ట్రిబ్యునల్ ఆ ట్రిబ్యునల్ పెట్టే ముందు ఫస్ట్ ఏం చేసి కేసీఆర్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసి ఒక్క నిమిషం సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రం మాకు అన్యాయం చేశారంటే న్యాయశాఖకు పంపారు, జలశక్తి మంత్రాలకి పంపారు. టైం పడుతుందిగా. ఈ లోపల సుప్రీంకోర్టులో కేసు వేసాడు. మరి సుప్రీంకోర్టులో వేసినప్పుడు ఇక్కడ చేయలేదు, సుప్రీంకోర్టు తేల్చలేదు. మళ్ళీ కేంద్రాన్ని అడిగాడు మోడీ. అడిగితే మరి నువ్వు బాబు కోర్టులో జలశక్తి మంత్రాలు చెప్పినట్టు కోర్టులో కేసు వేసినావు కదా, అది విత్డ్రా అయితే మేము ట్రైబ్యునల్ చెప్తాం. అక్టోబర్లో చెప్తే జూన్లో నెక్స్ట్ ఇయర్ జూన్లో విత్డ్రా చేసుకుంది. 9 months 10 months తర్వాత ట్రిబ్యునల్ రిఫర్, అది ట్రిబ్యునల్లో ఉంది. ఇది పరిస్థితి. కేంద్రం ఎక్కడ తెలంగాణకు అన్యాయం చేయలే. వీళ్ళిద్దరు ఈ WTF ఫైట్లో ఇద్దరు కుమ్ముక్క ఈ రాజకీయాల్లో బీజేపీని బదనాం చేయొద్దు, మోడీని బదనాం చేయొద్దు. రామ్ గోపాల్ గారు, కేసీఆర్ గారు చాలా రోజుల తర్వాత బయటకు వస్తున్నారు కాబట్టి ఏం మాట్లాడతారు అనేది యాజ్ యూజువల్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూశారు. అన్నట్టుగానే ఆయన బయటకు వచ్చారు, మాట్లాడారు. అఫ్కోర్స్ ఫస్ట్ వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులకి కొన్ని సూచనలు, సలహాలు అవన్నీ అయిపోయిన తర్వాత మీడియాని అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్న టైంలో మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని రెండింటిని టార్గెట్గా చాలా విమర్శలు చేశారు. బట్ ఇప్పుడు ఆ స్పీచ్ మీదే, ఆ ప్రసంగం మీదే రాజకీయ పార్టీల వర్షన్ విన్నాం కాబట్టి మీ అనాలిసిస్ ఉందా, ఎలా ఉంది ఆ ప్రసంగం మీద? ముందుగా మీకు ఛానల్ మిత్రులకు, వీక్షకులకు శుభోదయం. రాజకీయం ఏదైతుందో దాని పేరు రాజకీయ